ప్రేమ అయితే వల్లి చెప్పిన పనులు చేస్తూ బూజులన్నీ కొడుతూ ఉంటుంది. ఇంతలో తన తండ్రి తనతో మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక అక్కడికి ధీరజ్ వస్తాడు. ప్రేమతోటి ఉన్న చేతిలో ఉన్న బూజు కర్ర తీసి కింద పడేసి, "నువ్వు ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నావు" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. దాంతో ప్రేమ అయితే, "ఎందుకంటే నువ్వు నా మెడలో తాళి కట్టావు కదా! ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కూడా నేను ఈ ఇంటి మనిషిని కాబట్టి నేను ఈ పనులు చేయాల్సిందని" చెప్పనైతే అంటూ ఉంటుంది. దాంతో ధీరజ్ అయితే, "నీకెవరు చెప్పారు ఈ పనులు చేయమని" అయితే అంటూ ఉంటారు. ఎవరు చెప్పకపోయినా ఈ ఇంట్లో మనిషిని కాబట్టి ఇలాంటి పనులన్నీ చేయాల్సిందే కదా అని ప్రేమ అంటూ ఉంటుంది. "నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు నన్ను ఒక వస్తువులా చూసినా కూడా ఈ ఇంటి కోడలిగా నా బాధ్యతలు నేను చెయ్యాలి కదా! ఈ ఇంటి మనిషిగా నా పనులు నేను చెయ్యాలి కదా" అని చెప్పనైతే అంటూ ఉంటుంది. మనం భార్యాభర్తలమై అవినా అవ్వకపోయినా జీవితాంతం నేను ఈ పనులు చేస్తూనే ఉండాలి అని చెప్పని కూడా ధీరజ్‌తో ప్రేమ అంటూ ఉంటుంది. "నీకైతే నా మీద ఇష్టం లేదు కదా" అని అనగానే ఒక్కసారిగా ధీరజ్ అయితే షాక్ అయిపోతాడు. ఇదిగో ఈ బూజు ఎట్లా పట్టిన బుక్కులాగే నా జీవితం కూడా ఎప్పటికి ఇట్లాగే ఈ ఇంట్లో పనులు చేస్తూ దులుపుతూనే ఉండాలని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే, "నీకు ఈ పనులు ఎవరు చేయమని చెప్పారు" అని అనగానే, "ఇంకెవరు మీ ఇంటికి ఉంది కదా పెద్ద కోడలు తన వల్లి గారే చెప్పారు" అని చెప్పనైతే అంటూ ఉంటుంది. దాంతో ధీరజ్ అయితే, "ఉండు నేనెళ్ళి వల్లి వదినకి నీకెందుకు ఈ పనులు చెప్పిందో వెళ్ళి మాట్లాడతాను" అనగానే ప్రేమ అయితే, "అసలు మీకేం అవసరం ఉంది? మీరెవరని ఎళ్లి అడుగుతారు" అని చెప్పనైతే అంటూ ఉంటుంది. దాంతో ఒక్కసారిగా ధీరజ్ అయితే, "ఏంటి నువ్వనేది? ఏం మాట్లాడుతున్నావు" అని చెప్పనైతే అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. "ఏం నిజమే కదా నేను చెప్పేది. నీకు నాకు ఉన్న సంబంధం ఏమన్నా ఉందా? ఓన్లీ ఈ తాళి కట్టావన్న ఒక్క రీజన్ తోటే నేను ఈ ఇంటి కోడలుగా ఈ ఇంటి పనులు చేస్తున్నానని చెప్తున్నాను కదా! నువ్వెళ్ళి ఇంకేం మాట్లాడతావు తనతోటి" అని చెప్పనైతే అంటూ ఉంటుంది. "నీకెందుకు అవన్నీ? నేనెళ్ళి మాట్లాడతాను. ఇంకోసారి నీకు ఇలాంటి పనులు చేయిపియొద్దని నేను అడుగుతాను" అని చెప్పనైతే ధీరజ్ ప్రేమతో చెప్పి వెళ్ళిపోతారు. ప్రేమ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది.